ఈ వీడియో అందరికీ యూజ్ అయ్యే వీడియో కాకపోవచ్చు, నాకు ఒక గుర్తుగా ఉండిపోవాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ప్రతి స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్స్ చేస్తారో లేదో తెలియదు, కానీ మా పిల్లల స్కూల్లో అయితే ఎవ్రీ ఇయర్ కూడా గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేస్తారండి. ఎంట్రన్స్లో చూశారు కదా, టీచర్స్ అందరూ చక్కగా మంచి మంచి శారీస్ కట్టుకుని మంచి స్మైల్ తోటి ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. ఆఖరికి మెట్లు ఎక్కలేని వాళ్ళు కూడా కొంచెం ఓపికతోటి పెద్దవాళ్ళు అయినా కూడా మెట్లన్నీ ఎక్కి పిల్లల కోసమైతే వాళ్ళ తరగతి క్లాసులకైతే వచ్చేసేసారండి. పిల్లలందరూ కూడా వాళ్ళ క్లాస్ రూమ్స్ ముందు ఇద్దరు ముగ్గురు నుంచుని పలకరించే విధానం, ఇన్వైట్ చేసే పద్ధతి చాలా బాగా అనిపించిందండి. ముందుగా మా బాబు వాళ్ళ క్లాస్కి అయితే వెళ్ళాను, కానీ క్లాస్ అంతా కూడా గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా కూర్చున్నారు. బయట కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. చూశారు కదా, ఇక అవకాశం లేదు అన్న ఉద్దేశంతో మా పాప వాళ్ళ క్లాస్కి అయితే వెళ్ళిపోయానండి. మా పాప అయితే వారం ముందు నుంచి హడావిడి చేసేసిందండి. గ్రాండ్ పేరెంట్స్ డేకి ఈ శారీ కట్ రావాలి, ఈ కలర్లో కట్ రావాలి, ఇట్లా రావాలి అని ఏవేవో క్రాఫ్ట్ వర్కులు చేసుకుని వాళ్ళ అమ్మమ్మ కోసం అయితే బొకేలని, గ్రీటింగ్ కార్డ్స్ అని ఇలా రెడీ చేసుకుని మరీ వెళ్ళిందండి. మమ్మల్ని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తను కూడా వాళ్ళ క్లాస్మేట్స్ అందరికి కూడా కలర్ఫుల్ డ్రెస్ వేసుకుని ఇలా వాళ్ళ చేతులతో చేసినటువంటి బొకేస్ని అందిస్తూ పలకరిస్తూ చక్కగా ఇన్వైట్ చేశారండి. మరి వచ్చిన గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్స్ని చూసుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళు ఎలా ఉంటున్నారు, క్లాస్లో ఎలా ఉంటున్నారు, ఇవన్నీ కూడా టీచర్స్ని అడిగి మరీ తెలుసుకుంటున్నారండి. పిల్లలైతే చక్కగా కీబోర్డ్ని అయితే ప్లే చేస్తూ హాయ్ కూడా చెప్తున్నారు. చూశారు కదా, వాళ్ళు సూపర్ యాక్టివ్గా ఉన్నారు. మరి వాళ్ళకంటే ఈ గ్రాండ్ పేరెంట్స్ అయితే మహానందంగా ఆడుకుంటున్నారండి. చిన్నపిల్లలు అయిపోయారు. చైర్స్లో నుంచి పడిపోతావేమో, ఈ వయసులో మనకి ఇది అవసరమా అన్నది ఏమీ లేకుండా చిన్నపిల్లలాగా మారిపోయి వాళ్ళతో గేమ్స్ ఆడి ఓడిపోయిన వాళ్ళతో పిల్లలందరూ కలిసి కూడా ఆ గ్రాండ్ చిల్డ్రన్తో ఉన్నటువంటి చిన్న చిన్న స్వీట్ మెమొరీస్ని అయితే షేర్ చేయమని అడిగారు. అలానే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళతో ఎలా ఉంటారు అనేది కూడా వాళ్ళ పిల్లలు కూడా చక్కగా షేర్ చేసుకున్నారండి. చాలా బాగా అనిపించింది. కొంతమంది ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యారు. ఈ పిల్లల స్కూల్లో కూడా ఇలా గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్స్ చేస్తారా? మరి చేస్తే మటుకు కామెంట్ చేయండి. ఎప్పుడు మనకే ఉమెన్స్ డే అనో, లేదంటే పేరెంట్స్ డే అనో, ఫాదర్స్ డే, మదర్స్ డే ఇలా చేస్తూ ఉంటాం కదా. వీటితో పాటు మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు కూడా ఇలా ఒక రోజుని కేటాయిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మనకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అన్న ఒక ప్రౌడ్ మూమెంట్ కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు హ్యాపీ అయితే మనం కూడా హ్యాపీనే కదా. మరి ఇలా మీరు కూడా ఏదో ఒక రోజుని పెట్టుకుని చక్కగా వాళ్ళతోటి కొంత టైంని అయితే స్పెండ్ చేస్తే హ్యాపీగా ఉంటుందండి. పిల్లలందరికీ కూడా ముందే ప్లాంట్స్ తెమ్మని చెప్పారండి. తెచ్చిన ప్లాంట్స్ని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తోటి అక్కడే నాటించి వాటర్ అయిపోయించారు. పిల్లలు స్కూల్ నుంచి వెళ్ళిపోయినా ఆ ప్లాంట్స్ అనేవి అక్కడే చక్కగా వాళ్ళ గుర్తుగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి ఈ వీడియో నాకు ఒక గుర్తుగా ఉండిపోవటం కోసమని నేను ఈ విధంగా అప్లోడ్ చేశాను. థ్యాంక్ యూ.